అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. కాసేపట్లో పాకిస్తాన్తో తలపడనుంది భారత్. భారత క్రికెట్ టీం గెలుపు కోసం దేశవ్యాప్తంగా అభిమానులు పూజలు హోమాలు చేస్తున్నారు. కీలక మ్యాచ్కు దైవాశీస్సులు కోరుతున్నారు అభిమానులు. కలిసి వచ్చింది మహాశివరాత్రి పర్వదినం అంటూ కూడా ఈ నేపథ్యంలో దేవదేవుణ్ణి వేడుకుంటూ ఉన్నారు. జ్యోతిర్లింగాలకు మహాహారతులకు రుద్రాభిషేకాలు చేస్తున్నారు. క్రీడాకారుల ఫోటోలకు కూడా అభిమానులు పూజలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. भगवान की जय, हनुमान जी महाराज की जय, माधव भगवान की जय, शीतला मैया की जय, सूर्यन मैया की. రెడీగా దేశవ్యాప్తంగా మహాశివరాత్రి పర్వదిన వేడుకల్లో భాగంగా క్రికెట్కు సంబంధించి కూడా భారత్ పాకిస్తాన్ మ్యాచ్ ఉండడంతో పాకిస్తాన్పై ఎలాగైనా భారత్ గెలవాలంటూ కూడా ఆ పరమశివుణ్ణి వేడుకుంటున్నటువంటి పరిస్థితి, అభిషేకాలు హోమాలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, ఇవాళ శివరాత్రి పర్వదినాన పాకిస్తాన్ మీద భారత్ శివాలెత్తుతుందా అనే దానికి సంబంధించి బాగా ఆడుతుంది, మేము పూజలు చేస్తున్నాం కాబట్టి దేవదేవుడు కరుణిస్తాడు అనేటువంటి మాట క్రీడాభిమానులు చెప్తున్నారు. ఎలా చూడాలంటారు అభిషేకాలు పూజలు హోమాలకు సంబంధించి? ఏ విధంగా ఉండబోతుందంటారు దీనికి సంబంధించి? శివాలెత్తి ఆడుతుందా భారత్ పాకిస్తాన్ మీద అనేది పూజలు హోమాలు అలాగే అభిషేకాలు కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఎలా ఉండబోతుందంటారు ఇవాళ మ్యాచ్? ముఖ్యంగా యాదృచ్ఛికమో మరి ఏంటో తెలీదు, బట్ మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఈ మ్యాచ్ జరుగుతుందా లేదా అనేది కొద్ది రోజులుగా మొత్తం చర్చనీయాంశమైంది. ప్రస్తుతానికి ఈరోజు శివరాత్రి రోజు మరి పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ ఉండడం, దాంతోపాటుగా ముఖ్యంగా అందరూ కూడా పెద్ద ఎత్తున శివయ్య ఎట్లాగైనా ఈ మ్యాచ్ను గెలిపియాలి, ముఖ్యంగా ప్లేయర్స్కు ఆడేటువంటి ప్లేయర్స్కి అందరికి కూడా శివయ్య ఆశీస్సులు ఉండాలి అంటూ కూడా పెద్ద ఎత్తున పూజలు అంటే టెంపుల్లో పెద్ద ఎత్తున అన్ని క్షేత్రాల్లో అన్ని పుణ్యక్షేత్రాల్లో కూడా అభిమానులు మరి వెళ్ళి మరి యోగాలు మొత్తం కూడా అభిషేకాలు అన్నీ కూడా చేస్తూ ఉన్నారు. మొత్తంగా ఈ శివరాత్రికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున అనుగ్రహం ఉండాలి, ఇండియా టీం ఎట్లయినా గెలవాలి, పెద్ద ఎత్తున టెంపుల్స్కి అంటే అభిమానులు అంటే శివరాత్రి కావడంగా మామూలుగానే అందరూ టెంపుల్స్కి వెళ్తారు, పూజలు చేస్తూ ఉంటారు, ఉపవాసాలు చేస్తూ ఉంటారు. ఇక్కడ ముఖ్యంగా క్రికెట్ అభిమానులు పెద్ద ఎత్తున క్రికెట్ అభిమానులు అక్కడికి టెంపుల్స్లోకి వెళ్ళి అక్కడ పూజలు చేయడం, ప్రత్యేక హోమాలు జరిపించడం, ప్రత్యేకంగా అన్నీ చేయడం కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా ఉంది. మొత్తం కూడా అంటే భారతదేశం మొత్తం కూడా పెద్ద ఎత్తున ముంబై కావచ్చు, ఢిల్లీ కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, బెంగళూరు కావచ్చు, కర్ణాటక కావచ్చు, అన్ని రాష్ట్రాల్లో మొత్తం కూడా టెంపుల్స్ ఉన్నటువంటి ప్రత్యేకంగా టెంపుల్స్ ఉన్నటువంటి అన్ని ప్లేస్లలో క్రికెట్ అభిమానులు అందరూ కూడా వెళ్ళి అక్కడ పెద్ద ఎత్తున అక్కడ వీళ్ళ సంతోషాన్ని అక్కడ పెంచుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా పూజలు చాలా నిష్ఠతో చేస్తూ ఉన్నారు. కొంతమంది కీలక ప్లేయర్లు ఎవరైతే అభిషేక్ శర్మ కావచ్చు, సూర్యకుమార్ యాదవ్ కావచ్చు, నిషాన్ కిషన్ కావచ్చు, వీళ్ళందరూ మంచిగా పర్ఫామ్ చేయాలి, పాకిస్తాన్ ఎట్లయినా ఓడగొట్టి ఇండియాకి మంచి విజయాన్ని అందించాలి. ఈ శివయ్య అంటే శివయ్యకు ముఖ్యంగా వాళ్ళు ప్రార్థించుకుంటున్నారు, శివయ్య మాకు అనుగ్రహం ఇవ్వు, మా టీంకు గెలిచే అనుగ్రహం ఇవ్వు. అలాగే అభిషేక్ శర్మ కావచ్చు, నిషాన్ కిషన్ కావచ్చు, వీళ్ళిద్దరికీ కూడా నీకు ఎలాగైతే ఇది ఉంటుందో సో అట్లా చెలరేగి ఆడే విధంగా వాళ్ళకు అనుగ్రహం ఇవ్వంటూ కూడా పూజలు చేస్తూ ఉన్నారు. మొత్తం కూడా టెంపుల్స్ ఒకవైపు శివరాత్రి వైబ్ ఒకవైపు, ఇటు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఒకవైపు పెద్ద ఎత్తున టెంపుల్స్ అయితే మొత్తం కూడా ఈ భక్తి పరవశంతో మునిగిపోతున్నాయని చెప్పుకోవచ్చు. మొత్తం
ప్లేయర్లు అందరూ కూడా సమిష్టిగా ఆడాలి, బౌలింగ్ ప్రదర్శన కూడా కొంతమంది పూజలు ప్రత్యేకంగా చేస్తూ ఉన్నారు. ఈసారి అభిషేక్ శర్మ పాకిస్తాన్ పైన సెంచరీ కొట్టాలని కూడా కొంతమంది ప్రత్యేక పూజలు హోమాలు కూడా చేపిస్తూ ఉన్నారు. సూర్యకుమార్ యాదవ్ కూడా సేమ్ అదే, సూర్యకుమార్ కూడా ఈసారి సెంచరీ కొట్టాలి, యాదవ్ సట్టా చూపాలి అంటూ కూడా కొంతమంది హోమాలు చేపిస్తూ ఉన్నారు, ప్రత్యేక పూజలు చేయిస్తూ ఉన్నారు. ప్రధాన నగరాలైనటువంటి అన్ని ప్లేసెస్లో కూడా ఇదే కోలాహలం ఉంది. మొత్తం కూడా పూజ కార్యక్రమాలు, అటు పంతుళ్ళు ఇటు మొత్తం పూజారులంతా కూడా ప్రత్యేక పూజలు అయితే చేస్తున్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. మురళి, రైట్, ఏ విధంగా ఉండబోతుంది అంటారు? మ్యాచ్ విషయానికి వస్తే దీనికి సంబంధించి టీం కూర్పు కావచ్చు, లేకపోతే ఇది అంటే టీం పర్ఫార్మెన్స్ తోడు దైవానుగ్రహం కూడా తోడవ్వాలని కోరుకుంటున్నటువంటి అభిమానుల ఆశలు ఫలిస్తాయా అనేటువంటి మాట. ఎక్కడ పాకిస్తాన్ని తక్కువ అంచనా వేయడానికి కూడా వీలు లేదు అనేటువంటి పరిస్థితి కూడా ఉంది. దీన్ని ఎలా చూడాలంటారు మనం? డెఫినెట్గా టీమిండియా అంటే కలిసికట్టుగా ఆడితే ఏది మీ విజయం అనేది వరిస్తుంది కాబట్టి కలిసికట్టుగా ఆడితే బ్యాటింగ్లో, ఫీల్డింగ్లో, అలాగే బౌలింగ్లో కూడా మంచి ప్రదర్శన వస్తే డెఫినెట్గా ఇండియా గెలిచే అవకాశం ఉంటుంది. దాంట్లో ముఖ్యంగా ప్రస్తుతం ఇండియా టీం అంతా కూడా అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, నిషాన్ కిషన్ వీళ్ళపైన పెద్ద ఎత్తున ఫోకస్ పెట్టుకున్నారు బ్యాటింగ్లో. సో అటు బౌలింగ్ విషయానికి వెళ్తే ముఖ్యంగా ఏదైతే వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బూమ్రా వీళ్ళ ముగ్గురు పైన ఆశలు పెట్టుకుంది. ముఖ్యంగా వీళ్ళు కనుక మంచిగా బౌలింగ్ చేయగలిగితే ఈ ఏదైతే ఈ ప్రేమదాస స్టేడియం ఉందో అది స్పిన్కి అనుకూలిస్తుంది. సో అందుకోసం కుల్దీప్ను కూడా తీసుకొచ్చారు. కుల్దీప్ గతంలో కూడా అంటే మంచి రికార్డు ఉంది, పాకిస్తాన్ మీద మంచి రికార్డు ఉంది. ఆడిన 3 మ్యాచ్ల్లో దాదాపు 8 వికెట్లు తీసిన ఘనత కుల్దీప్కు ఉంది. కాబట్టి దాంతోపాటుగా వరుణ్ చక్రవర్తి మరి ఆయన కూడా చాలా మంచిగా స్పిన్ వేస్తూ ఉంటాడు. వేసేటువంటి వరుణ్ చక్రవర్తి వేసే స్పిన్ కొంతమందికి అర్థం కాదు. ఆయన వేసేటువంటి స్పిన్లో కూడా ఒకవైపు లెగ్ సైడ్ తిప్పుతూ ఉంటాడు, రైట్ సైడ్ తిప్పుతూ ఉంటాడు, గూగ్లీలు వేస్తూ ఉంటాడు. సో డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి ఆయన వేసే స్పిన్ విధానం కూడా డిఫరెంట్గా ఉంటుంది. సో వరుణ్ని కూడా తట్టుకోవడం పెద్ద ఎత్తున ఇక్కడ ఇది కనబడుతుంది. ముఖ్యంగా బ్యాటర్లు సమిష్టిగా ఆడితే మంచి స్కోర్ వచ్చే అవకాశం ఉంటుంది. సో మరి 200 పైన కనుక 230, 250 కనుక కొట్టగలిగితే మరి ఇండియాకు ఇది విజయం పూల్లో పెట్టినట్టు వచ్చే అవకాశాలు ఉంటాయి. దాంతోపాటు బౌలింగ్లో కూడా కుల్దీప్ కానీ అటు వరుణ్ కానీ ఇటు ఏదైతే ముఖ్యంగా ప్రధాన బౌలర్ అయినటువంటి జస్ప్రీత్ బుమ్రా ఇక్కడ ఏమైనా మరి ఇంపాక్ట్ చూపించగలుగుతుందా? ముఖ్యంగా ఆయన పైన కూడా పెద్ద ఎత్తున అంటే పవర్ ప్లేలో జస్ప్రీత్ బుమ్రా వేస్తాడు కాబట్టి పవర్ ప్లేలో కనుక వికెట్లు తీయగలిగితే ఫస్ట్ 6 ఓవర్లలో వికెట్లు తీయగలిగితే ఒక 2-3 వికెట్లు తీయగలిగితే దాదాపు ఇండియాకు విజయం ఖరారైతుంది. కాబట్టి సో అందరు కూడా చాలా ఉత్కంఠగా చూస్తూ ఉన్నారు. 6:30కి మరి కొద్ది క్షణాల్లోనే టాస్ పడనుంది. 6:30కి టాస్ పడే అవకాశం ఉంటుంది. మరి ఎవరు బౌలింగ్ చేస్తారు, ఎవరు బ్యాటింగ్ చేస్తారో చూడాల్సిన అవసరం ఉంటుంది. 7 గంటలకి మ్యాచ్ స్టార్ట్ అవ్వబోతుంది. అందరూ కూడా చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తూ ఉన్నారు. మొత్తం కూడా అందరూ టీవీలకు అలాగే మొబైల్ ఫోన్లకి అతుక్కుపోయే అవకాశం కనబడుతుంది. ఇటు దేశవ్యాప్తంగా అటు పాకిస్తాన్లో, ఇటు ఇండియాలో, అటు మొత్తం ప్రపంచవ్యాప్తంగా కూడా ఇదే సిచ్యువేషన్ ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్లో కూడా ఈ మ్యాచ్కి చాలా ప్రతిష్టత ఉంది. కాబట్టి సో మరి చూద్దాం మరి ఎవరు గెలుస్తారో ఏంటో మీకు అప్డేట్ ఇస్తూనే ఉంటాను, చూస్తూనే ఉండండి. ఎస్ రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సతీష్. ఇక కాసేపట్లో పాకిస్తాన్తో టీమిండియా తలపడుతుంది. భారత క్రికెట్ టీం గెలుపు కోసం దేశవ్యాప్తంగా అభిమానులు మహాశివరాత్రి వేడుక సందర్భంగా పూజలు హోమాలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కీలకమైనటువంటి మ్యాచ్కు దైవాశీస్సులు కూడా అభిమానులు కోరుతున్నారు. కలిసి వచ్చింది మహాశివరాత్రి పర్వదినం అని కూడా ఈ నేపథ్యంలో అభిమానులు చెప్తున్నారు. పాకిస్తాన్ మీద శివాలెత్తి భారత్ ఆడాలి అని కూడా కోరుతున్నారు. జ్యోతిర్లింగాలకు మహాహారతులు, రుద్రాభిషేకాలు చేస్తున్నారు. క్రీడాకారుల ఫోటోలకు కూడా అభిమానులు పూజలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది.